నీకేదైనా ఇబ్బంది అనిపించినప్పుడు నాకు కాల్ చేయి. కాకపోతే ఒకటి, మనిద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉందన్న విషయం బయట వాళ్ళతో నువ్వేం చెప్పకూడదు. నేను పిలిచినప్పుడు ఏమీ తెలియనట్లుగా వచ్చి సంతకం మాత్రం పెట్టి చాలు. అంటే ఇప్పుడు ఈ కేసు మీరు టేకప్ చేస్తున్నారా? టేకప్ చేస్తాను, కానీ రాఘవ సైడ్ వాదించడానికి కాదు, నీ సైడ్ వాదించడానికి. ఇక్కడి నుంచి నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాను. ప్రతిసారి కాపాడ్డానికి ఆ దేవుడు నీకు ఏదో అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇస్తాడు. తను చెప్పినట్టే నా కోసం ఆ దేవుడు ఒక మనిషిని పంపించాడు. నాకిది చాలు. శ్యామ్, నువ్వు కలిశాక నాకొక ధైర్యం వచ్చింది. ఇదే ధైర్యంతో ఉండవు. నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మరి వెళ్ళనా? రాఘవ్ గారు, నేను మీ వైఫ్తో క్లియర్గా మాట్లాడాను. తనకి డివోర్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. తన ఇంట్రెస్ట్తో నాకు పని లేదు లాయర్ గారు. నాకు విడాకులు కావాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నాకు అర్థమవుతుంది. నన్ను నమ్మి ఇంత దూరం పిలిచారు కాబట్టి ఈ కేసు నేను టేకప్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. బావగారు, ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఆ కాగితాల మీద సంతకం పెట్టడం అంటే జీవితాల మీద సంతకం పెట్టినట్టే. రేపు కోర్టు ఇచ్చే ఏ తీర్పుకైనా మీరు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఆ లోపు మీ ఆలోచన మారినా, మనసు మారినా చేయగలిగేది ఏమీ ఉండదు. ఆలోచించే సమయం ఎప్పుడూ దాటిపోయిందమ్మా. ఆలోచించాల్సినప్పుడు ఆలోచించలేదు. ఇంక ఇప్పుడు ఆలోచించేదే ఉంది. అది కాదు బావగారు, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. రాఘవ, విడాకులు అంటే ఒకరిగా ఉన్నిద్దరిని ఇద్దరుగా విడదీయడం. నువ్వింత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిది. లేదు బావా, తను తప్పు చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆ తప్పును మోస్తూ బాధపడుతున్నప్పుడే ఆలోచించి ఉండాల్సిందే. ఇప్పుడు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. మీరు కూడా సైన్ చేయండి. వద్దు లాయర్ గారు, మా బావని నన్ను విడదీయొద్దు. నేను ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ పైన సైన్ చేయను. నాకు విడిపోవాలని లేదు. చూడండి, ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకోనప్పుడు మీరు సంతకం పెట్టక తప్పదు. ఏంటి లాయర్ గారు మీరు? ఇంట్లో వాళ్ళందరూ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. లాయర్ అయ్యుండి మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారా? ఒక ఆడపిల్లగా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించరా? రేపు మా బావ నేను విడిపోతే నేనేమైపోవాలి? నా బతికేమైపోవాలి? అది ఆయన ఆ నిర్ణయం తీసుకోకముందు మీరు ఆలోచించుకోవాలి. మీ భర్త ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు.
ఏదైనా ఉంటే రేపు కోర్టులో మాట్లాడుకోండి. మీరైతే సంతకం పెట్టండి. అంటే ఎవ్వరు నా మాట వినరు, ఎవ్వరు నా గురించి ఆలోచించరు. ఇప్పుడేంటి, మీకు సంతకం కావాలి అంతే కదా? తీసుకోండి. సరే రాఘవ్ గారు, ఫర్దర్ ప్రాసెస్ నేను చూసుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. మీ ఫీజు 3 lakhs ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే. రే, అంత డబ్బెందుకురా ఖర్చు పెడుతున్నావు? లాయర్గా ఆయన స్థాయి అది. దానికి తగ్గట్టే ఫీజు ఉంటుంది కదమ్మా. అది కాదన్నయ్య, ఇంట్లో శౌర్య పెళ్ళుంది. ఇప్పుడు లాయర్ల కోసం అంతంత డబ్బు ఖర్చు పెడితే రేపు మళ్ళీ మనమే కదా ఇబ్బంది పడాలి. ఎవరైనా మామూలు లాయర్ని మాట్లాడుండొచ్చు కదా. అలాంటి దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఎన్ని లక్షలు పోయినా పర్వాలేదురా. మనశ్శాంతిని దక్కించుకుంటాం. మీరు ఇస్తున్న డబ్బును మాత్రమే చూస్తున్నారు. నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టడం వల్ల వచ్చే మనశ్శాంతిని చూస్తున్నాను. అలైక్యకి నాకు సంబంధం తెగిపోయిందని కోర్టు తీర్పు రావడం కోసం అంత కాదు, ఇంకెంతైనా కూడా ఖర్చు పెడతాను. ఏంటి మాధవ్, బావగారు ఇలా చేస్తున్నారు? ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం నాకైతే నచ్చలేదు. అన్నయ్య ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఏం చేస్తాం? ఏం చేస్తామని ఊరుకుంటే ఎలా మాధవ్? డైవర్స్ తీసుకోవడం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? తనని ఇంట్లోంచి పంపించినంత మాత్రాన్న బావగారికి మనశ్శాంతి వస్తుందని నమ్మకం ఏమైనా ఉందా? జీవితాంతం అదే తలుచుకుంటూ ఉంటారు. అసలు అదంతా పక్కన పెడితే ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. ఈ టైంలో ఇలాంటివన్నీ చేస్తే రేపు అరవింద్ ఏమనుకుంటాడు, వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటారు? నువ్వు ప్రతిదానికి శుభకార్యం అనకు భూమి. ఆ శుభకార్యం అడ్డు పెట్టుకుని ప్రతిదీ అన్నయ్య క్షమిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆ శుభకార్యం కోసమే తను ఎన్ని తప్పులు చేసినా ఇంట్లోనే ఉంచుతూ ఉన్నాం. అన్నయ్య మనసు ఎంత బాధపడి ఉంటే ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు. అది కూడా మనం ఆలోచించాలి కదా. అన్నయ్య విడాకులు తీసుకోవడం అనేది నాకిష్టం లేదు. కానీ ఏం చేస్తాం? ఈ విషయంలో ఎవరి మాట విన్నన్నట్టుగా అన్నయ్య మాట్లాడుతున్నాడు. అసలే బాధపడుతున్న మనిషిని మనం వెళ్ళి లేదన్నయ్య నువ్విలా చేయటం తప్పు అని అంటే మనం ఇంకా బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం. బావగారి గురించి మాత్రమే కాదు, శౌర్య పెళ్లి గురించి కూడా ఆలోచించు మాధవ్. శుభకార్యం పేరు చెప్పి తనని ఇన్ని రోజుల నుంచి క్షమించాము అంటే ఎవరి కోసం క్షమించాము? శౌర్య పెళ్లి సంతోషంగా జరగాలి అనే కదా.